తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య జల జగడం ఆగడం లేదు. నీళ్ల మంటలు ఏ రాష్ట్రంలో మొదలైనా ఆటోమేటిక్గా మరో రాష్ట్రానికి అంటుకుంటున్నాయి. రెండు రాష్ట్రాల్లోని పార్టీలే కాదు, ముఖ్యమంత్రులు కూడా ఇప్పుడు నీళ్లపైనే ఫోకస్ చేశారు. తెలంగాణ నీటి విషయంలో ఎవరితో అయినా పోరాటం చేస్తానని రేవంత్ రెడ్డి ప్రకటిస్తే సామరస్యంగా పరిష్కరించుకుందామని చంద్రబాబు సూచించారు. విషయం వచ్చినప్పుడు నేను మనుషుల పట్ల మర్యాదగా ఉంటా, వ్యక్తులను గౌరవిస్తా, సమాజంలో మర్యాదగా బ్రతకాలి అనుకుంటా. కానీ హక్కుల భంగం కలిగితే ఎవరి మీదైనా తిరగబడతా అధ్యక్ష. తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషాలు కాదు, సమైక్యత అవసరం. ఒకరినొకరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందరం కలిసి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. నీటి విషయంలో గాని సహకారంలో గాని తెలుగు వారందరూ కలిసి ఉండాలి. చంద్రబాబు ఏపీ ప్రయోజనాల్ని తెలంగాణకు తాకట్టు పెట్టారంటూ వైసీపీ నేతలు విమర్శలు గుప్పించారు. తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బహిర్గతం చేయడం జరిగింది. రాష్ట్ర ప్రయోజనాలను ఏ రకంగా తన స్వార్థ రాజకీయాల కోసం అమ్ముకోవడం అనేది బహుశా ఈ దేశంలో ఎక్కడ మనం చూసి ఉండం. ఈ రాయలసీమ ప్రాంతానికి కూడా తీరని అన్యాయం చేస్తున్న వ్యక్తి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు. వైసీపీ నేతల వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన మంత్రి అచ్చెన్నాయుడు వ్యక్తుల మధ్య సంబంధాలు వేరు, రాష్ట్ర ప్రయోజనాలు వేరన్నారు. హక్కుల విషయంలో తలగ్గేదే లేదన్నారు. ఎప్పుడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఎప్పుడు ఆగిపోయింది చెప్పండి? 2024 తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వంతో ఆగిందా? ఒక్కళ్ళు చెప్పండి. ఈ మధ్య మీరు వచ్చిన తర్వాత ఏంటి ఆగిపోయిందంటే దానికి ఒక పర్థం ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఏదంటే రేవంత్ రెడ్డి గారు ఏదో మాట్లాడుకొని ఆపారని. ఆగిందే 2020 అయితే ఇప్పుడు ఆపడం ఏంటి? ఆయన మాట్లాడాడు, దానికి ఆన్సర్ ఏంటి? మన దగ్గర ఎందుకు ఆన్సర్ ఉంటుంది? వృధాగా పోయే నీటిని ఒడిసిపట్టుకొని పోలవరం నల్లమల సాగర్ నిర్మించుకుంటే తెలంగాణకు అభ్యంతరమేంటని ప్రశ్నిస్తున్నారు టీడీపీ నేతలు.